హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను. చూడండి, సమ్మర్లో మన గులాబీ మొక్కలు ఎలా డల్ అయిపోయాయో. నేనైతే ఇవాళ ఈ కొమ్మలు కొంచెం కట్ చేసి, ఫ్లవర్ కూడా సరిగ్గా రావట్లేదు, చాలా గుత్తులు గుత్తులు బాగా వచ్చేది ఈ మొక్క, కాశ్మీర్ గులాబీ. చూడండి, మన గార్డెన్ నుంచి ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు తెచ్చిన మొక్క అన్నమాట ఇది. ఇప్పుడు ఇలా డల్ అయిపోయింది. చక్కగా కట్ చేసి ఎన్ని ఇప్పుడు టీ పొడి ఉంటుంది కదా, టీ కాసుకున్నది, ఆ టీ పొడి పక్కన పెట్టింది మొత్తం తీసుకొచ్చి నేను ఇంకొక మొక్కకి ఇచ్చాను. ఇప్పుడు ఇది కూడా రెండింటికి ఇచ్చిన. ఆ టీ పొడి, ఎక్సలు పగలగొట్టినవి ఉంటాయి కదా మనం, అవి ఎండబెట్టి కొంచెం లైట్గా తెచ్చాను. మీరు గార్డెనింగ్ చేసేటప్పుడు గ్లౌజ్ వేసుకోమని చెప్తున్నారు కదా. నాకైతే మనం ఉండేది మిడిల్లో, ఇక్కడైతే 5వ ఫ్లోర్లో పైన గార్డెను. నాకు అవన్నీ తీసుకొచ్చుకోవడానికి కుదరదు. ఆల్రెడీ నేను వచ్చేటప్పుడు వాటరు, ఇంకా మొక్కలకు కావాల్సినవి ఏమన్నా కిచెన్ వేస్ట్ అవన్నీ పట్టుకొని వస్తూ ఉంటాయి. ఇంకా అవన్నీ తీసుకురావాలంటే నాకు మళ్ళీ కిందకి తెగాలి. అందుకని నేను కొన్ని కొన్ని ఎలా ఉంటే అలా చేసేస్తూ ఉంటాను. అందుబాటులో ఏముంటే అలా తీసుకొని చేస్తూ ఉంటాను. అవన్నీ పెట్టాలంటే మనం పైన తడిచిపోద్ది కదా, ఏ పెట్టినా కూడా తడిచిపోతాయి. అందుకని కొంచెం న్యాచురల్గా చేస్తూ ఉంటా. కొన్ని కొన్ని అన్నీ తెచ్చుకోవాలంటే టైం పడుతుంది మనకి. ఇక్కడ పెడతానికి మనకి ఖాళీ లేదు. అదే మేము పెంట్ హౌస్లో ఉన్నాం అనుకోండి, చక్కగా ఇక్కడే చేసుకుంటూ గార్డెను పనులు చేసుకుంటూ ఇక్కడే ఉంటాం కాబట్టి చక్కగా ఉంటుంది. మేము మిడిల్లో ఉంటాం. నాకైతే అందుకనే కొంచెం రావడం ఇబ్బంది కలుగుతుంది అన్నమాట, ఇవన్నీ చేయాలంటే. అయినా పర్వాలేదు, కొంచెం ఓపికగా చేస్తూ ఉంటాను. కొమ్మలన్నీ కట్ చేసి మనం చక్కగా ఆ టీ పొడి చేసుకుంటే మొక్కలు బాగా వస్తాయి గులాబీకి. చూడండి, ఇవి కూడా నేను ఇందులోనే పడేస్తాను. మట్టి కొళ్ళు ఇచ్చాలని చూడండి వెళ్ళిపోయింది. చాలా రోజుల నుండి ఏమి ఇవ్వలేదు నేను. కొంచెం ఊర్లో వెళ్ళడం అట్లా ఉండటం వల్ల నాకు కుదరక కొన్ని కొన్ని మొక్కలు డల్ అయినాయి బాగా. ఈ గులాబీ ఎక్కువ పూలు పూసి అయిపోయిన తర్వాత ఇలా కట్ చేసుకొని మొత్తం ఎండు ఆకులన్నీ తీసేసుకుంటూ అప్పుడప్పుడు అలా ఇస్తూ ఉంటే చాలా బాగా వస్తాయి. ఫస్ట్లో చాలా బాగా వచ్చేవి ఇవి. మనం ఫస్ట్ గార్డెన్ మొదలు పెట్టినప్పుడు తెచ్చాను ఈ మొక్కని. 2 ఏళ్ళ పైన అయిపోయింది. చాలా బాగా వస్తాయి పూలు. కాశ్మీర్ గులాబీ కదా, బాగా వస్తాయి. అవన్నీ కట్ చేసుకొని మట్టి గట్టిగా అయిపోయింది. చేద్దాంలే అనుకుంటూ ఉన్నాను. అయితే మనకి సమ్మర్లో కుదరట్లేదు. నైట్ ఎప్పుడో వస్తున్నా చల్లగా అయిన తర్వాత. పొద్దున్న అయితే బాగా ఎండగా ఉంటుంది. అదే శీతాకాలం అనుకోండి, మనం గార్డెన్లో ఏ టైంలో వచ్చైనా ఎన్ని పనులు చేసుకోవచ్చు. పనులు అవ్వట్లేదు గార్డెన్ పని. నాకు వాటర్ వేయడం వెళ్ళిపోవడం అవుతుంది. మన ఛానల్ నచ్చితే ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా ఇది చుట్టూ వేసేసి కాసిన వాటర్ వేసేస్తా. ఇప్పుడు మాత్రం మొక్కలకి మనం వాటర్ బాగా లేట్గా పోయాలి. సాయంత్రం 6 దాటిన తర్వాతే పోయాలి మొక్కలకి. కొంచెం ఎండ ఉన్నప్పుడు అయితే పోయకూడదు. సమ్మర్లో అలా పోస్తే నైట్ అంతా మొక్కలు ఆ నీళ్ళు వాటర్ బాగా తాగి మొక్క చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. అదే మనం 4-5 గంటలకి అట్లా ఎండగా ఉన్నప్పుడు వాటరింగ్ చేసామనుకోండి, అవి ఈ గాలికి ఆవిరైపోతాయి వాటర్. అయిపోయి మళ్ళీ మనం రేపు సాయంత్రం వాటరింగ్ ఇచ్చే వరకు మొక్కలు తట్టుకోలేవన్నమాట. ఒక్క పూట ఇచ్చేవాళ్ళం అలా చేసేస్తే బాగుంటాయి మొక్కలు. 2 పూటలు ఇచ్చేవాళ్ళు అనుకోండి చేసేయచ్చు. పొద్దున్నే చేస్తారు కదా, మళ్ళీ
ఐదు 5-6 గంటలకు చేసేస్తారు కదా పొద్దున్నే. నర్సరీ వాళ్ళు కూడా సాయంత్రం 7 తర్వాత చేస్తారు వాటరింగ్ మొక్కలకి. చల్లారేటప్పటికి కూల్గా చక్కగా ఉన్నాయి మొక్కలు. మళ్ళీ నేను ఈ కొమ్మలన్నీ ఇందులోనే పడేస్తా, ఎరువు అవుతుంది కదా ఇది, అందుకని ఇందులోనే పడేస్తా. ఏ కొమ్మలు తీసినా కూడా ఏ మొక్కకైనా సరే ఇంతే వేసేస్తా. ఇంకా చక్కగా ఉంటుంది, అది ఎరువు కింద తయారవుతుంది అన్నమాట మొక్కకి. చూద్దాం ఎంత ఫ్లవర్ వస్తుందో. ఇంకా పైన కూడా ఉన్నాయి మనకి 4 గులాబీలు, కింద 2. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా ఫాలో అవ్వండి.